తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు, ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందజేస్తున్నారు. కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అడ్రస్ గాంధీ చౌక్, నెహ్రూ రోడ్లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు, తెనాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరుతో కాలయాపన చేయకుండా అసెంబ్లీకి వెళ్తే బాగుంటుందని చెప్పి కూడా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ముఖ్యంగా మోంతా తుఫాన్ కారణంగా వైఎస్ జగన్ ఏదైతే పర్యటన చేపట్టి పరామర్శల పేరుతో చేశారో ఆ యాత్ర ఒట్టి బూటకమని చెప్పి కూడా ఆయన విమర్శిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో 5 ఏళ్ల కాలంలో 9 సార్లు అకాల వర్షాల వల్ల రైతాంగం పూర్తిగా చాలా ఇబ్బందులు పడినప్పుడు వారిని ఆదుకోకుండా ఏం చేశారని చెప్పి కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. ఈరోజు పార్టీ కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూడా ఆయన నిప్పులు జరిగిన పరిస్థితి అయితే ఉంది. వైఎస్ జగన్కి ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి కూడా తేడా తెలియదు, ఈ రైతుల్ని ఏం పరామర్శిస్తారని చెప్పి కూడా ఆలపాటి విమర్శలు చేశారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే రైతాంగానికి అన్ని వర్గాల వరకు కూడా పూర్తిగా న్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. ఇందుకు సంబంధించి పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొంతమంది లబ్ధిదారులకు అయితే ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఏం మాట్లాడారు అనేది కూడా ఒకసారి చూద్దాం. దాదాపు ఈ సంవత్సరన్నర కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆరోగ్యశ్రీ కింద రాని వారందరికీ కూడా చాలా పెద్ద ఎత్తున దాదాపు ఇప్పటికే 80-90 లక్షల రూపాయలు ఎంతోమంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఆరోగ్య నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించడం ద్వారా వారందరూ కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడటం అనేది చాలా సంతోషం. వైద్య విషయంలో కానీ ఆరోగ్యం విషయంలో కానీ ఈ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వటమే కాకుండా ఎన్నో వ్యాధుల్ని, గతంలో లేనటువంటి వ్యాధుల్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావటమే కాకుండా రాని వ్యాధులు ఏదైనా ఉంటే వాటి నివారణకి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మందికి సహాయం చేయటం అనేది చాలా ఆనందదాయకంగా కూటమి నాయకత్వాన్ని అందరికీ కూడా ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని పరామర్శించడం అనేది మరి ఎందుకు, ఏ రకంగా ప్రయాణిస్తున్నారు, ఎట్లా ప్రయాణిస్తున్నారు, ప్రయాణించి ఏ రకమైనటువంటి పరామర్శలు చేస్తూ ఉన్నారు, పరామర్శలు చేస్తూ ఆయన చేస్తున్నటువంటి ప్రకటనలు కానీ ఆయన ఇస్తున్నటువంటి హామీలను చూస్తూ ఉంటుంటే రైతుగా, రైతు బిడ్డగా నాకైతే మాత్రం చాలా బాధ కలిగిస్తూ ఉంది. వ్యవసాయం అంటే తెలిసిన వాళ్ళైనా మాట్లాడచ్చు, తెలియని వాళ్ళైనా మాట్లాడచ్చు. కానీ ఏమీ తెలియకపోయినా తెలిసినట్టుగా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉంటుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. కాడంటే మేడంటే ఎలపడదంటే దాపడదంటే తెలియని వాళ్ళు అందరూ కూడా పంటల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఉల్లిగడ్డలకేనో ఆలుగడ్డలకి తేడా తెలియనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన వ్యవసాయం గురించి మాట్లాడుతూ ఉంటుంటే గతాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుంచుకున్నారు, ఇంకా మర్చిపోవాలి. మరి ముఖ్యంగా రైతాంగం మర్చిపోవాలి. ఎందుకు మర్చిపోలేదంటే నీకు ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా తెలియనటువంటి వ్యక్తి అని అందరికీ తెలుసు. కానీ ఏదో తెలిసినట్టుగా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నట్టుగా
కష్టం వచ్చినప్పుడు ఎవరైనా పరామర్శించాలి. పరామర్శించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది తెలుసుకోవాలి. నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గత ప్రభుత్వంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 9 సార్లు అకాల వర్షాలు వచ్చినాయి. పెద్ద ఎత్తున పంటల నష్టం జరిగినాయి. వివిధ రకాల పంటలు నష్టపోయినటువంటి రైతాంగానికి నువ్వు చేసిన మేలు ఏదైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మాత్రం పరదాలు తీసావు, ప్రజల్లోకి వస్తున్నావు, సంతోషం. గురిగింజ సామెతలాగా నీ ముడ్డి కింద నీ నలుపు తెలియకుండా నువ్వేదో ఈ ప్రభుత్వం గురించి విమర్శిస్తా ఉన్నావు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా అడిగేదాకా నీవు రైతులకి గతంలో కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేస్తే అది కూడా వద్దు అని చెప్పి ప్రతి రైతుకి నేను ఇన్సూరెన్స్ చేసి రైతుని రక్షిస్తాను, వ్యవసాయాన్ని రక్షిస్తానని చెప్పినటువంటి నీవు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తే తప్పితే, ఉదయం ప్రశ్నిస్తే సాయంత్రం ఇన్సూరెన్స్ చేసినటువంటి దొంగ ముఖ్యమంత్రి నువ్వు దొరవ కాదు. ఎందుకు దొంగ అంటున్నావు అంటే, నువ్వు చేసిన నష్టం, నువ్వు చేసిన పనులు, నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తివి. కృత్రిమ ఎరువుల కొరతను సృష్టించినటువంటి వ్యక్తివి. రైతు భరోసా కేంద్రాల ద్వారా కళ్ళల్లోనే పండిన పంటకి గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వమే మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఉంటుంది. తడిసిన ధాన్యాన్ని కూడా, ముక్కిపోయిన ధాన్యాన్ని కూడా, రంగు మారిన ధాన్యాన్ని కూడా ప్రతి రైతుని కాపాడటానికి కళ్ళంలోనే కొంటానన్నటువంటి నీవు ఎక్కడన్నా కళ్ళంలో కొన్నావా? నీ రైతు భరోసా కేంద్రాల ద్వారా కొన్నావా? ఆఖరికి గోనెల ఖర్చు కూడా రైతుల మీద భారం వేసినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి నువ్వైతే ఈ రోజున ఏమి సాధిద్దామని, ఎవరిని విమర్శిద్దామని చెప్పి ఏ రకమైన ఇవాళ ఇన్సూరెన్స్ గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఇన్సూరెన్స్ని పక్కదావ పట్టించి ఈ రోజున ఏదైతే డిజిటల్ చేశారో వాళ్ళకే పరిమితి అయితే అని చెప్పి ఆ రకంగా నీ ఇష్టం వచ్చినట్టుగా డిజిటల్ చేసి సగం భూమికి సంబంధించిన రైతాంగానికి రైతులకు డిజిటల్ చేసి మిగతా రైతాంగాన్ని అంతా కూడా నీ ఇష్టం వచ్చిన పేరులో చేస్తే దాన్ని కూడా బయట పెట్టినటువంటి గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ దాన్ని గుర్తు చేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా మా ప్రాంతంలో కొన్ని వేల ఎకరాలని దొంగ పేర్లు పెట్టుకొని గుజరాత్లో ఉన్నవాడు, వరంగల్లో ఉన్నవాడు, హైదరాబాద్లో ఉన్నవాడు పేర్లు పెట్టుకొని దాని మీద పంట నష్టం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ వస్తే రైతుల యొక్క వెన్నెముక నిలబెట్టకపోగా వెన్నెముకను విడిచేసినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సకాలంలో ఎరువులు ఇవ్వలేకపోయావు, సకాలంలో నీరు ఇవ్వలేకపోయావు, అంతేకాకుండా సకాలంలో బోధి కాలువల నుంచి, నీటి కాలువల నుంచి, అదేవిధంగా మురుగు కాలువలు తోగపోవడం మూలంగా అకాల వర్షాల వల్ల ముంపుకు గురైన ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా. ఏం చేసావు ఈ డెల్టాకి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కనీసం ఎప్పుడైనా పరామర్శ జరిగిందా? ఏ రైతులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇవాళ డేటా ఉంది. ఈ రోజున నీ కాలంలో గతంలో కంటే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి నీ పాలనలో ఉంటే ఏ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో నువ్వు పరామర్శ చేసావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీకు పరామర్శ అంటే మీ నాయన చనిపోయినప్పుడు ఎవడు చనిపోయినా కూడా మా నాయన గురించి చనిపోయాడని చెప్పి అక్కడికి వెళ్ళి ఒక విగ్రహం పెట్టడం, ఆ రకంగా సానుభూతి సంపాదించుకొని ప్రజల్లోకి భ్రమలు కల్పించి అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లు ఏ రకమైన పాలన చేసావో మా అందరికీ తెలుసు, మా అందరం కూడా చూసాం. అందుకే ప్రజలు ఒక గొప్ప తీర్పు, సంచలనాత్మకమైన తీర్పు, విప్లవాత్మకమైనటువంటి తీర్పు, 164 సీట్ల గెలుపు కూటమి నాయకత్వానికి ఇచ్చారు. ఈ సంవత్సరన్నర కాలంలో ఏ వర్గానికి కూడా అన్యాయం జరగకుండా, నష్టం జరగకుండా, కష్టం లేకుండా సుఖశాంతులతో జీవించేలాగా, జీవన ప్రమాణాలని మెరుగుపరిచేలాగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు పెన్షన్ దగ్గర నుంచి ఏ రకంగా మహిళలకు ఏ రకమైన సాధికారతను కలిగిస్తా ఉన్నామో, మహిళలకు ఉచిత బస్సును కానీ, ఉచిత దీపం పథకం, గ్యాస్ సిలిండర్లు కానీ, ఈ రోజున పెన్షన్ని 2000 రూపాయలు పెన్షన్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. గత ప్రభుత్వంలో అయితే మళ్ళీ 4000 చేసిన ఘనత ఈ రోజున భారతదేశంలో దాదాపు 30 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో కూడా 4000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ ఇచ్చిన దాఖలాలు లేవు అని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి నాయకత్వం ఈ నాయకత్వం అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ రోజున రైతులకి కష్టం కలగకుండా, నష్టం కలగకుండా, ఏ యూరియా కొరత లేకుండా ఈ రోజున ప్రతి అంశంలో కూడా ఈ రోజున ఎప్పటికప్పుడు
రిపోర్ట్లు తెప్పించుకుంటూ దానికి అనుగుణంగా ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఈ రోజున రైతాంగాన్ని రక్షించడానికి కరెంటు విషయంలో కూడా ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో 9 సార్లు కరెంటు పెంచితే ఈసారి ట్రూ అప్ ఛార్జీలు పెంచామని చెప్పి ప్రతిసారి కూడా గత ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు మీద నిప్పులు జరుగుతూ 9 సార్లు పెంచి భారం వేస్తే ఈ రోజున 13 పైసలు ట్రూ అప్ కాదు ట్రూ డౌన్ చేసి 13 పైసలు తగ్గించిన ఘనత ఈనాటి నాయకత్వాన్ని అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ రకంగా రైతులను కానీ గృహ అవసరాలకు సంబంధించిన కరెంటుకు కానీ ఏదైనా సరే తగ్గించే కార్యక్రమం ఈ రోజున ఈ ప్రభుత్వం ప్రతి అంశంలో కూడా సామాన్య మానవుడికి ఏ రకంగా న్యాయం జరగాలి, రైతుకి ఏ రకంగా న్యాయం జరగాలి, మహిళలకి ఏ రకంగా న్యాయం జరగాలి, ఆ రకంగా ప్రతి అంశంలో కూడా ఈ కూటమి నాయకత్వం ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల అవసరాలను తీర్చడానికి ఈ రోజున ప్రయత్నం చేసే ఏకైక ప్రభుత్వం ఈ కూటమి నాయకత్వం, చంద్రన్న నాయకత్వం అని చెప్పి మీకు గుర్తు చేస్తూ, జగన్ గారు మీలాంటి ఈ పర్యటనల వల్ల రోడ్ షోల వల్ల మీకేమీ రాదు. నిజంగా ఈ రోజున మీకు ధైర్యం ఉంటే చక్కగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. బయట మాట్లాడినందువల్ల ఏమీ ఉపయోగం లేదు. రెండోది, మీరు ఏదేదో మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎవరు చనిపోయినా చంద్రబాబు నాయుడు చంపినట్టుగా మీరు చిత్రించాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. బస్సు ప్రమాదంలో చనిపోయినా లేకపోతే ఇవాళ తుఫాను వల్ల ఎక్కడన్నా నష్టం జరిగినా అది చంద్రబాబు నాయుడు గారి అసమర్థత వల్ల జరిగిందని చెప్పి మీరు చేసిన విధ్వంసం, మీరు చేసిన అరాచకం, మీరు చేసిన దోపిడీ, మీరు చేసినటువంటి కృత్రిమ మద్యం, మీరు చేసినటువంటి అరాచకాలు ఎవ్వరు కూడా ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు ఈ యొక్క తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా మీ యొక్క పాలన మర్చిపోలేదు. మీకు చెప్పినటువంటి గుణపాఠం ఇంకెవరికి కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు గమనంలో తీసుకొని వ్యవహరిస్తారని చెప్పి ఆశిస్తూ, ఇలాంటి రోడ్ షోల వల్ల మీకు జరిగేది మిగిలేది ఏమి లేదు. రైతులకి న్యాయం చేయాలన్నా, వ్యవసాయాన్ని పండగ అని చెప్పి నిరూపించాలన్నా అది చంద్రబాబు నాయుడుకి ఒక్కడికే దక్కిద్ది అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఎందుకంటే యాంత్రీకరణ అన్నారు. ఎప్పుడన్నా ఒక్కళ్ళకి ట్రాక్టర్ ఇచ్చారా, రొటావేటర్ ఇచ్చారా, ఒక హార్స్ పవర్ పంప్ ఇచ్చారా? నేను అడుగుతా ఉన్నా. కానీ ఇవాళ మరలా తిరిగి స్ప్రింక్లర్లు కానీ డ్రిప్ కానీ రైతుకి ఏది ఉపయోగపడిద్దో అది చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పి మీకు మనం చేస్తాం. తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు, ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు. కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అడ్రస్ గాంధీ చౌక్, నెహ్రూ రోడ్లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు, తెనాలి.